యామవరం గ్రామంలో ఉన్న కులవృత్తిని కించపరిచిన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. యామవరం గ్రామంలో ప్రజలను అరెస్ట్ చేయాలి. యామవరం గ్రామంలో ఉన్న కులవృత్తిని యాసం వేసి కించపరిచి మాట్లాడిన వాళ్ళు వెంటనే, కులవృత్తిని కించపరిచిన వాళ్ళు వెంటనే, కులవృత్తిని కించపరిచి చేసిన వాళ్ళు వెంటనే, కులవృత్తిని కించపరిచి చేసిన వాళ్ళు వెంటనే, కులవృత్తి పేరు చెప్పి యామవరం పెరుమలపురం గ్రామంలో కులవృత్తిని కించపరిచి చేసిన 2 గ్రామాల్లో ఉన్న యాసాలు వేసిన వాళ్ళు వెంటనే, కించపరిచిన వాళ్ళు వెంటనే, కించపరిచిన వాళ్ళు వెంటనే చెట్టబల్లి శ్రీశైన యాత ఈడిగ కులాల ఐక్యత, చెట్టబల్లి శ్రీశైన యాత ఈడిగ కులాల ఐక్యత, నియోజకవర్గంలో చెట్టబల్లి ఐక్యత. యామవరం గ్రామం, పెనుమల్లపురం గ్రామాల్లో ఈత కులవృత్తిని కించపరిచి చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని తొండంగి ఎస్ఐ గారికి దాదాపుగా 10 రోజుల కిందట మేము తొండంగి ఎస్ఐ గారికి కుల సంఘాలు తరపున మేము మెమోరాండం ఇచ్చి ఆయనకి ఇస్తే ఈ రోజు కూడా ఆయన ఏ విధమైన సమాధానం చెప్పలేదు. ఈ రోజు తుని రూరల్ సిఐ గారు ఆఫీస్కి వచ్చాం. సిఐ గారు క్యాంపులో ఉండడం వలన కలతం కుదరలేదు. ఖచ్చితంగా దీనికి సిఐ గారు నోటి అడుగుతున్నాం. వాళ్ళ మీద ఏ విధమైన కేసులు కట్టాలో, చట్టాల్లో ఏ రకమైన చట్టాలు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు కట్టాలి. కట్టారా మీరు కట్టరా, లేదా కాకినాడ జిల్లా ఎస్పీ గారిని కలిసి 10,000 మందితో తొండంగిలో 10,000 మందితో తొండంగిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి గీత కులవృత్తిని కించపరిచే వాళ్ళపై చర్యలు తీసుకుంటారా? 10,000 మందితో మాకు అక్కడ మీటింగ్ ఎత్తుకున్న పర్మిషన్ ఇస్తారా అని సిఐ గారిని అడగడం జరిగింది. సిఐ గారు ఏదో చెప్పారు, మేము చేస్తాం అని చెప్పారు. సిఐ గారిని కూడా ఏం చేస్తారు, ఇన్ని కులాలు కల్పిస్తాం. ఇవ్వలేని పక్షంలో గీత కులాలు ఈ రాష్ట్రంలో గౌడ, చెట్టబల్లి, శ్రీశైన యాత ఈడిగ కులాలు కులవృత్తి కళ్ళు గీతలు పెట్టి మాలో కూడా దమ్మున్న హీరోలు ఉన్నారు, మాలో కూడా మంత్రులు ఉన్నారు, మాలో కూడా అపర కోటీశ్వరులు ఉన్నారు. కులవృత్తి చేసుకునే వాళ్ళు ఈ విధంగా కించపరిచి చేయడం మాత్రం ఖచ్చితంగా ధర్మం కాదని తొండంగి ఎస్సీ గారు చెప్పాం. ఆయన ఏ విధమైన చర్య తీసుకోలేదు. ఈ రోజు రూరల్ సిఐ గారి దగ్గరికి రావడం జరిగింది. రూరల్ సిఐ గారు మరి ఏ విధమైన లైన్ చేస్తారో ఆయన మీద వదిలేస్తున్నాం. చేయకపోతే మాత్రం కాకినాడ జిల్లా ఎస్పీ గారికి దృష్టి తీసుకెళ్లి జరిగిన అన్యాయం మీద దీని మీద పోరాటం చేయడానికి 10 రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అక్కడికి వచ్చి అక్కడ నిరసన తెలియజేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నామని ఇవాళ రూరల్ సిఐ గారు మేము చెప్పడం జరిగింది. రూరల్ సిఐ గారు ఏ విధమైన తీసుకుంటారో, ఎస్ఐ గారు అయితే యాల కొలమాడుతున్నారు, ఎస్ఐ గారు అయితే యాలను చేస్తున్నారు. ఆ యాలనకు ఖచ్చితంగా మేము ఆయన ఇప్పుడు దాకా ఏమి చేయలేదు. ఆయన మాకు ఫోనే చేయలేదు, కేసు పెడితే ఫోన్ చేయలేదు. ఆయన